నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మరియు ఎంపీ ఏడుపాయల వనదుర్గ భవాని మాత్రం దర్శించుకోవడం జరిగింది. ఆలయం చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మెదక్లో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్లారు. జై బీజేపీ ఈ రోజు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాకలి సైదమ్మ, పుత్రమౌని మస్తానమ్మ, సుగుణమ్మ, భాస్కర్ల యాదమ్మ, నెక్స్ట్ యాదగిరిపల్లి, పల్లి, నెక్స్ట్ తిరుమలాపూర్ వెంకటరామన్న, కొంచెం పైకి రండి. తాటూరు మండలం సంబంధించి శిరీష, వైపాప్, సత్యం, బాలపల్లి, పొలమూరు, నాగమణి, పాపకల్, సింగరేణి సంస్థలో గైర్హాజరు కార్మికులకు కల్పిస్తున్న సదావకాశాన్ని వినియోగించుకుని క్రమం తప్పకుండా విధులకు హాజరై తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. ఆర్జీవన్ ఏరియాలో విధులకు హాజరు కాకుండా గైర్హాజరవుతున్న 379 మంది కార్మికులకు గాను 109 మంది
హాజరు కాగా వారికి శుక్రవారం ఆర్సీఓఏ క్లబ్లో ఆర్జీవన్ యాజమాన్యం అధికారులు గుర్తింపు సంఘం నాయకులతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. విధులకు హాజరు కాకుండా గైర్హాజరవుతున్న కార్మికులను కూర్చోబెట్టుకుని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలో వివిధ కారణాలతో విధులకు హాజరు కాకుండా ఉన్న కార్మికులను పిలుచుకొని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అలాగే ఎప్పుడో చేసిన మన జిరికే లెవెల్లో వైద్యం గారికి శ్రీకా శ్రీనివాస గారికి కూడా స్వాగతం. మేడం దగ్గర సైకాట్రిస్ట్ అందరికీ నమస్తే. ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో ఆబ్సెంట్ చేస్తున్న ఉద్యోగులతోని ఇటు సింగరేణి యాజమాన్యం, పర్సనల్ డిపార్ట్మెంట్, అట్లనే సింగరేణి సేవా సమితి వారు మరియు యూనియన్ నాయకులు, ఏఐటీసీ గుర్తింపు సంఘం నాయకులు, అధికారులను కలిసి ఎవరైతే ఆబ్సెంట్ చేస్తున్న వారు వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొన్ని వ్యక్తిగత సమస్యలున్నా కానీ, ఆరోగ్యకరమైన సమస్యలున్నా, ఫ్యామిలీ సమస్యలున్నా, ఇట్లాంటి ఏదున్నా వాళ్ళ సమస్యలు తెలుసుకొని కంపెనీ వాళ్ళతో ఉన్నది అని చెప్పేసి వాళ్ళకు పని విధానంలో మార్పు చేయడం కానీ, పని ప్రదేశాన్ని మార్పు చేయడం కానీ, పనిని మార్పు చేయడం కానీ, ఏదైనా మెడికల్ ఉంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్కి పంపించడం కానీ, ఈ రకంగా ప్రయత్నం జరుగుతున్నది. ఒక సింగరేణి తరపు నుంచి చైర్మన్ గారు, డైరెక్టర్ గారు కూడా మరీ చెప్పారు, మనము ఈ ఆబ్సెంట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా ముందే మేల్కొని ఎవరైతే ఆబ్సెంట్ చేస్తున్నారో వారి యొక్క గని మీద కానీ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని కొంత కంపెనీ నుంచి సహాయం తీసుకొని వారు కూడా ప్రయత్నం చేసి ఉద్యోగాల్లో కంటిన్యూగా ఆబ్సెంట్ చేయకుండా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కంపెనీ వారితో ఉన్నది, కానీ వారి తరపు నుంచి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం పూర్తిగా సహకరించాల్సి అందరినీ కోరుతాం. థ్యాంక్ యూ. మండలంలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకంపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మడిపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ నిర్మాణంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల, ఉషనపల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మెట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. టూత్పేస్ట్ బాక్స్, మనం టూత్పేస్ట్ ఉంది కదా, బాక్స్ ఉంది కదా, ఓపెన్ చేసినా కదా, ఓపెన్ చేస్తే మనకు అన్ని సైడ్ ఓపెన్ చేస్తే ఈ షేప్ వస్తుందా, ఈ షేప్ వస్తుందా, ఈ షేప్ వస్తుందా, అంటే క్యాప్ మూవ్ చేయాలి, ఇక్కడ క్యాప్ మూవ్ చేయాలి. ఇక్కడ క్యాప్ మూవడానికి ఇక్కడ పైన లేదు, కింద ఇక్కడ క్యాప్ మూవ్ కావాలంటే సైడ్లో ఉంది, సైడ్ క్యాప్ మూవ్ లేదు. మనం ఇంకా రీడింగ్ కాంపిటీషన్ చాలా యూజ్ ఉంటుంది, చాలా యూజ్ ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తున్నారు, ఇందులో ఎక్కువ రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గోదావరికని జీఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు 6 కోట్ల సింగరేణి నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం
సప్తగిరి కాలనీలోని బీసీ హాస్టల్ ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం అభివృద్దిలో సింగరేణి సంస్థను భాగస్వామ్యం చేస్తూ 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పుతో 30 ఫీట్ల రోడ్డును జీఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి 5 ఇంక్లైన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు అంటే సుమారుగా 10 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, ఫస్ట్ ఫేజ్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. జిఎం కాలనీ నుంచి 5 ఇంక్లైన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్ చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పటివరకు అభివృద్ధి జరగదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్డు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడంలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారి ద్వారా ఒప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవిని ఎరుగని రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మాతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలోని 4వ డివిజన్ కృష్ణానగర్లో జిల్లా కలెక్టర్ నిధుల నుండి 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే కమిషనర్ మాట్లాడుతూ
గత 30 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడ్డారన్నారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు నన్ను నమ్ముకొని ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం 2 కోట్లతో సీసీ రోడ్ పనులను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, ముచకుర్తి రమేష్, 4వ డివిజన్ అధ్యక్షులు భరత్ గౌడ్, మడిపల్లి మల్లేష్, 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కులాని కవిత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణానాత్వ గణపతి శ్రీదశ ధనధుని మహాగణాధిపతి నమః. నాలుగో డివిజన్ పక్షాన స్వాగతం, సుస్వాగతం. అలాగే అడిషనల్ కలెక్టర్ గారు దయచేసి అందరు కుర్చీలలో కూర్చోండి. 4వ డివిజన్ లో గతంలో ఉన్న పాలకులు ఏదైతే పనులు ఒక్క పని కూడా చేయలేదు. కనీసం మాకు నిధులు ఇచ్చి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం, మిషన్ భగీరథ నీళ్ళైతే లేని అడగంగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారికి, మరి ప్రత్యేకంగా అరుణశ్రీ మేడం గారికి కృతజ్ఞతలు మా ఎన్టీపీసీ పక్షాన. ఎందుకంటే మాకు ఎన్నడూ లేదు ఇక్కడ డిప్యూటీ మేయర్ ఉండి కూడా తన ఇంటి ముంగట కూడా డ్రైన్ మీద ఉన్న మాన్యువల్ కూడా వేయించుకోలేని దౌర్భాగ్యం అనేది వాళ్ళని చెప్తా ఉన్నా. వారు మన గురించే వచ్చినారు, మన అభివృద్ధి చేయడానికి వచ్చిన మణిలాల్ గారు చాలా లేసి దయచేసి మళ్ళా మీ కుర్చీలలో కూర్చోవాలని మనవి. హరిరాజ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. శాంక్షన్ చేయడం చాలా ఆనందకరం అన్న. ప్రతి డివిజన్ లో ఎన్టీపీసీలో 2వ డివిజన్, 3వ డివిజన్, 23వ డివిజన్, ప్రత్యేకంగా 4వ డివిజన్లలో యూజీడీ ఏది అడిగితే అది ఇస్తున్నందుకు మా ఎన్టీపీసీ పక్షాన అందరి తరఫున పేరు పేరున మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామగుండం శాసనసభ్యుడిగా అవకాశం మీరు కల్పించింది. 50 ఏళ్ల కింద ఎన్టీపీసీ ప్రారంభమైంది. 70 ఏళ్ల క్రితం సింగరేణి ప్రారంభమైంది. ఇక్కడ అందరూ బ్రతకడానికి ఉద్యోగ అవకాశాల కొరకు వచ్చారు. పోయిన 10 సంవత్సరాల ప్రభుత్వం కారణంగా ఈ ఊర్లో ఇండస్ట్రీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల వలసలు పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మళ్ళీ మన హక్కుల కొరకు మనకు రావాల్సిన మన గౌరవాన్ని, ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలని అనేక సార్లు పోరాటం చేస్తే ఈసారి అవకాశం ఇచ్చినారు. మీరందరూ గమనిస్తా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఆ రోజు మాటించాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు సహకారంతో కనివిని ఎరుగని రీతిలో నిధులు తీసుకొస్తా ఉన్నాం. రోడ్లు, డ్రైన్లు, మెయిన్ రోడ్లు, మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సంకల్పంతో ఈ నగరానికి పూర్వవైభవం కంటే ఇంకా అద్భుతంగా చేసే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ గమనిస్తూ ఉన్నారనుకుంటా. కేవలం సంవత్సర కాలంలో 50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతం ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉంది.
మీరందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో సహకరించాలని ప్రతిసారి కోరుతా ఉన్నాం. ఎన్టీపీసీ మనకు వచ్చిన హక్కు 388 రాకపోతే పోయిన ప్రభుత్వం వద్దంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పట్టి విక్రమార్క గారిని ఒప్పించి శ్రీధర్ బాబు గారి ద్వారా నేను మీ బిడ్డగా ఈరోజు సాధించిన 388 ద్వారా మరొక్కసారి ఈ ప్రాంతానికి 50 నుంచి 70,000 మంది పెరిగే అవకాశం. దాంతో పాటు ఈ ప్రాంతంలో వ్యాపారాలు అనేక మంది దానిపై జీవించేవారు. అదే మాదిరిగా రామగుండంలో ఉన్న అందరికీ ఆధారమైన పౌర ప్రాంతాల్లో మళ్ళీ 188 రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సాధించి తీరుతాం. మేడిపల్లిలో బొగ్గు తీసి వదిలిపోయిన ఓపెన్ కాస్ట్లో 500 మెగావాట్ల ప్రాజెక్టు 3,000 కోట్లతో తీసుకొస్తా ఉన్నామని చెప్పి ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా మెడికల్ హబ్గా గోదావరికని రామగుండాన్ని చేస్తూ ఉన్నాం. అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. మెడికల్ కాలేజ్తో పాటు దాని ఇంకా నర్సింగ్ కాలేజ్తో పాటు పారామెడికల్తో పాటు పీజీ స్టూడెంట్స్ సంఖ్య పెంచుతూ దానికి మెడికల్ గవర్నమెంట్ కాలేజీని మెడికల్ ఒక సింగరేణి సీమ్స్ హాస్పిటల్గా అనుసంధానం చేస్తూ ఖ్యాతుల గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఒక దాన్ని కూడా 15 కోట్లతో ఈ ప్రాంతంలో ఏం జరిగినా కూడా అటు కరీంనగర్కో హైదరాబాద్కో మంచిర్యాలకో అత్యవసరంగా తీసుకుపోయి మధ్యలో ప్రాణాలు పోకుండా ఇక్కడే పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమానికి ఇలా శ్రీకారం చుట్టాం. 1-2 నెలల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభంలో కూడా పెడతామని చెప్తా ఉన్నాం. అనేక డివిజన్లలో పనులు చేపించినాం. పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ, అదే మేడిపల్లి, శాలపల్లె వాళ్ళ 2 కోట్లతో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ఆ ప్రాంతంలో ఇవాళ రోడ్డు నిర్మించే కార్యక్రమానికి 2 కోట్లతో ప్రారంభించడం. ఇవాళ కృష్ణానగర్ తీసుకున్నాం. కృష్ణానగర్ నుంచి దాదాపు 2 కోట్లతో అనేక ప్రాంతాలకు రోడ్లు వేసే కార్యక్రమం. దీంతో పాటు మంచినీళ్ళకి యూజీడీలకి ఒక 6 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు మా కమిషనర్ గారు ఇంజనీర్ రామన్ గారు చెప్తా ఉన్నారు ఇంకొక 3 కోట్లు యూజీడీల కొరకు పెడతా ఉన్నాం. అది టెండర్ అయింది. రేపు మాపు ఆ పని కూడా ప్రారంభం చేస్తాం. అవే కాకుండా అన్ని డివిజన్లలో 23 కానివ్వండి 2, 1, 4, 5తో పాటు కాశీపల్లి వరకు అన్ని డివిజన్లలో చిన్న రోడ్లైనా సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రయత్నంలో ఉన్నాం. 2-3 రోజులపై 2-3 రోజుల్లో ఓ నిర్ణయం ద్వారా వెల్లడిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఎఫ్సిఐ రోడ్ నుంచి ఎఫ్సిఐ వరకు పోయే రోడ్డు 50 సంవత్సరాల నుంచి లైట్లు వెలగలే. 4-5 ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. నేను చిన్ననాడు చూస్తా ఉన్నా. వచ్చేటప్పుడు మాతని కాలనీ కాశీపల్లి పోయేటప్పుడు లేక ఉంటే ప్రగతి నగర్ దగ్గర వరద గుద్దుకోనో లైట్ కనబడకో ఆయన ట్రాక్టర్కో లారీకో లేక బండికి బండో నడిచిపోవాలని వాళ్ళు వీళ్ళు గుద్ది 100 మంది చచ్చిపోయారు. ఏ ఎమ్మెల్యే దాని మీద స్పందించలే, ఏ అధికారులు స్పందించలే. ఆర్ఎఫ్సిఎల్ని ఆ ప్రాంతం నుంచి వచ్చే జనసంఖ్య పెరిగినా పట్టించుకోలేదు. యుద్ధ ప్రతిపాదికన మేము అధికారులతో మాట్లాడి అక్కడ అద్భుతమైన లైటింగ్లు ఏర్పాటు చేసినాం. రోడ్లు వెడల్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాతంగి కాలనీలో కూడా రోడ్లు చేస్తూ ఉన్నాం. ప్రగతి నగర్ చేస్తూ ఉన్నాం. మరి గౌతమి నగర్లో చేస్తూ ఉన్నాం. కాశీపల్లిలో చేస్తూ ఉన్నాం. కాశీపల్లిలో ప్రతి ఒక్కరు రాజకీయానికి వాడుకున్నారు తప్ప ఆ రోజు ఇప్పటి వరకు రోడ్లు వేసినటువంటి చరిత్ర లేదు. ఆడ నుంచి రిక్షా కాలనీ నుంచి 14 డివిజన్ లక్ష్మీపురం వరకు కూడా రోడ్లు వేసి ఎలకలపల్లికి బ్రహ్మాండమైన రోడ్ వేసినాం. ఒక్కటి కాదు, ఇక్కడ నుంచి రామగుండం ఎంఆర్ఓ ఆఫీసు మొదలు పెడితే కుందరపల్లి పల్లెల ప్రాంతాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేస్తూ ఉన్నాం, చేస్తాం. మా సమయంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క గల్లీలో కానీ ఏ ఒక్క ప్రాంతంలో కానీ
డ్రైనేజ్, రోడ్డు, లైట్, మంచినీటి వ్యవస్థ, మంచినీటి తాగు వరకు 100 కోట్లతో 24 గంటలు నీళ్లు ఇవ్వడానికి ఇంకో 100 కోట్లతో అదే మాదిరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టుకొని అటు ఉపాధి, ఇటు ఆరోగ్యం, ఇటు విద్య, అదే మాదిరిగా పూర్తిగా అభివృద్ధి, అదే మాదిరిగా ప్రజా సంక్షేమాన్ని సన్న బియ్యం 200 యూనిట్ల కరెంటు ఉచితం, గ్యాస్, ఆర్టీసీ బస్సు ఉచితం, దాంతోపాటు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంధనమ్మ ఇల్లు, అదే మాదిరిగా డబల్ బెడ్రూమ్ 600, 700 ఇల్లు పేదవారికే కేటాయించి వారు ఉండలేని పరిస్థితులు ఉంటే దానికి ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయించి ఇలా మంచినీరు, రోడ్డు, ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ సంబంధించిన పనులను ప్రారంభించి అత్యద్భుతంగా ప్రజారాజ్యంగా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇంకే కృష్ణనగర్ ఏరియాలో వివిధ సీసీ రోడ్స్ కార్యక్రమ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చిన మన మండలం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ గారికి, ఇతర మనందరికీ తెలుసు చాలా రోజుల నుంచి చాలా వరకు వేరియస్ ఏరియాస్లో సార్ మేము చార్జ్ తీసుకున్నాం, కానీ మీ తర్వాత కానీ చాలా వరకు పబ్లిక్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఆ రిక్వెస్ట్లో బాగా కొంచెం రియాక్టేట్ చేసుకొని మనం సీసీ రోడ్స్కి కానీ ఏవైనా కూడా ప్రపోజల్స్ పెట్టినాం సార్. ఇప్పుడు ఇది 2 crores కృష్ణనగర్ ఏరియాలో వేరియస్ రోడ్స్ ఉన్నాయి సార్. ఆ రోడ్స్ అన్నీ కూడా మనం ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి మనము శాంక్షన్ చేసుకున్నాం సార్. సో ఈ 2 crores ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రిక్వెస్ట్ ఏంటంటే మా అప్పీల్ త్వరగా అంటే కంపల్సరీగా ఈ రోడ్ కాస్ట్ అన్ని కూడా మనము అగ్రిమెంట్ పీరియడ్ కన్నా ముందే త్వరగా కంప్లీట్ చేసి ద సైడ్ క్వాలిటీ కూడా ఎన్షూర్ చేయాలి. పబ్లిక్కి తొందరగా కంఫర్ట్స్ అందేలాగా చూడాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరికని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ కాలేజ్ ప్రాంగణంలో ₹86.50 లక్షలు ప్రహారీ గోడ నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, రిజిస్టర్ రవికుమార్, ప్రిన్సిపల్ రమాకాంత్, తేజిడ్ ఈడబ్ల్యూఐటీసీఈ అశోక్, కాంట్రాక్టర్ మచడి మహేందర్ గౌడ్ మరియు ప్రొఫెసర్ విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందుకెళ్తూ మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ చాలా చక్కగా చదువుకోవాలి, ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండాలని ఒక సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి శాతవాహన యూనివర్సిటీకి ఒక డైనమిక్ వైస్ ఛాన్సలర్ని ఉమేష్ గారిని నియమించి వారిని నియమించిన విధంగా మనందరం కూడా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు వచ్చినప్పటి నుంచి నిరంతరం ప్రజాప్రతినిధులతో ఆ ప్రాంతాలు ఏ ప్రాంతాలు అయితే శాతవాహన యూనివర్సిటీస్ ఉన్నాయో వారిని పర్యవేక్షిస్తూ ఇక్కడ ఏం చేయాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు మాతో కూడా చాలాసార్లు మాట్లాడారు, నేను వారితో మాట్లాడుతా ఉన్నా. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ కూడా రమ్మని ఆహ్వానించడం, అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేద్దాం. మేము మా ఆలోచన తగ్గట్టు సహకారం చేయండి. ఈ ప్రాంతం అద్భుతంగా ఉంది, ఇది చేయాలనే సంకల్పంతో వారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సుమారుగా 7 కోట్ల పై చిలుకులతో 10 కోట్లతో అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వస్తా ఉంది. దానికి కూడా వారి యొక్క ప్రయత్నం, వారికి ధన్యవాదాలు. ఈ రోజు ఈ యొక్క చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు ఎన్ని ఎత్తు 10 feet కూడా అంటే అద్భుతంగా ఉంటుంది. దానిపైన ఇంకా ఎక్కేందుకు ప్రయత్నం చేయండి. ముంగట వేసే కూడా మాత్రం కొంత డిజైన్ గా ఒక యూనివర్సిటీ పీజీ కాలేజ్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ఎట్లుంటుందో ఒక మంచి అద్భుతమైన ఆర్ట్స్ తోటి వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. దాంతోపాటు ఇంకా మొన్న ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను. మా వీసీ గారు ఏ రకంగా పనిచేస్తున్నారో వారికి చెప్పడం జరిగింది వితౌట్ హిస్ నోటీస్. అండ్ I was expecting some engineering college and other colleges also. I'm trying to get it. ముఖ్యమంత్రి గారు is very positive. వారు నాకు చెప్పడం జరిగింది. తర్వాత సంబంధించిన వారి యొక్క వేం నరేందర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీతో రేపు మాకు మాట్లాడతారు కావచ్చు, లేదా మీకు అధికారులు మాట్లాడతారు కావచ్చు.
ఇక్కడ సుమారు 20 ఎకరాల భూమి పైన ఉందని చెప్పాను. 35 to 40 acres ఉంది. వీ కెన్ 35 acres అంటే మంచి యూనివర్సిటీ లాగా చేయొచ్చు. అద్భుతమైన కాలేజ్. గోదావరికని మెడికల్ కాలేజ్ ప్రక్కన రాజ్యలక్ష్మి కాలనీ సమీపంలోని ప్రధాన కాలువలో శుక్రవారం పసికందు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ప్రధాన కాలువలో తేలియాడిన పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రొక్లైన్ సహాయంతో పసికందు మృతదేహాన్ని కాలువలో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. పసికందు మృతదేహంను క్రిమికీటకాలు చేపలు తినడంతో గుర్తుపట్టారని స్థితిలో ఉంది. అయితే ఆ పసికందు పుట్టడంతోనే చనిపోవడంతో కాలువ పక్కన పాతిపెట్టగా కుక్కలు బయటకు తీసాయా, మరేదైనా కారణం చేత కాలువలో పడేశారా అనేది తెలియాల్సి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గోవర్కంలోని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న మురికాలలో అప్పుడే పుట్టిన చిన్న బేబీ ఒక హృదయం లభించింది. దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో గోవర్కని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి చేయించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం తెలియజేయాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఖమ్మంలో పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన బీఆర్ఎస్ వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని ఖమ్మంలో పరామర్శించారు. అనంతరం కేటీఆర్ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. వాళ్ళ ఘనంగా స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా మా తమ్ముళ్ళందరికీ మా చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు సోదరులు మాజీ శాసనసభ్యులు బానూరు మదన్ లాల్ గారు మరణించినప్పుడు నేను దేశంలో లేను. అందుకే వారి కుటుంబాన్ని తొందరగా కలిసే అవకాశం లేకుండా పోయింది. కర్మకు హాజరు కావాలి ఆ రోజు 8వ తారీఖు నాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రోజు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, వారి అంత్యక్రియలు అదే రోజు ఉండడం వల్ల కర్మ కార్యక్రమానికి కూడా రాలేకపోయింది. అందుకే ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని బానూరు మంజుల గారిని వారి కుటుంబాన్ని మొత్తం కలిసి పార్టీ తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది, వారికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఇక్కడ నుంచి గౌరవనీయులు మా కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి మాతృమూర్తి పరమపదించారు. వారిని పరామర్శించడానికి వెళ్ళాలి. మధ్యలో ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే. రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి,
దూరంగా ఉండండి. పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తి. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే బురలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొకసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాలేజ్. ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతాను. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ. గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ, ఒక వర్గం కానీ చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాల తమ్మునీళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. 3rd రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా, దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉంది. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు 20 నెలల్లో, టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు, నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.